ఓం శ్రీమాత్రే నమః. నిత్య అర్చనకు స్వాగతం. మధుర మీనాక్షి అమ్మవారి గొప్పతనం తెలియాలంటే ఆ గుడిలోని ఒక్క శిల్పం చెప్పేస్తుంది. ఇప్పటికీ మధురై క్షేత్రంలో ఒక మండపంలోని గోడ మీద 7 రాణులతో కూడిన ఒక రాజుగారి యొక్క విగ్రహం ఉంటుంది. దానిని తిరుమల నాయకరమూర్తి అంటారు. ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజు ఆయన. తన 7 రాణులతో కలిసి ఉన్న విగ్రహాన్ని చెక్కించుకున్నాడు. సుమనతీర ఆచార్య అనే పేరుగల శిల్పి రాజు విగ్రహం చెక్కాడు. మిగిలిన 6 రాణుల యొక్క విగ్రహాలను చెక్కాడు. తరువాత పట్టమహిషి యొక్క విగ్రహం చెక్కాడు. అంతా చెక్కిన తరువాత ఆవిడ మోకాల మీద చిన్న పెచ్చు విరిగి పడిపోయింది. ఎంత ప్రయత్నించినా ఇంకా ఆ విగ్రహంలో మోకాలి మీద ఉన్న ప్రాంతాన్ని ఆయన దిద్దలేకపోయాడు. రాజుగారు దేవాలయంలోకి వచ్చి ఆ విగ్రహాలు తయారయ్యాయి అని చూసే సమయం దగ్గర పడింది. శిల్పి భయపడిపోయాడు. తిరుమల నాయకర్ యొక్క మంత్రి నీలకంఠ దీక్షితులు. అతడు మధుర మీనాక్షికి అత్యంత ప్రీతిపాత్రుడు. అమ్మవారిని నిరంతరం ధ్యానంలో దర్శించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు. త్రికాలవేది, మహాభక్తుడు. అమ్మవారి స్తోత్రాలను విశేషంగా చేసినటువంటి వాడు. శిల్పి ఏడుస్తూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను రాజుగారి పట్టమహిషి యొక్క విగ్రహం చెక్కాను. మోచెప్ప మీద చిన్న మొక్క విరిగి పడిపోయింది. ఎంత ప్రయత్నించినా మోకాలు సరిగా అవ్వడం లేదు. రాజుగారు వచ్చే రోజు దగ్గర పడింది. ఏమి చెయ్యను అని అడిగాడు. దీక్షితుల వారు కళ్ళు మూసుకొని మీనాక్షి అమ్మను ధ్యానం చేశారు. నాకు మీనాక్షి అమ్మవారు చెబుతోందిరా, పట్టపురాణి మోకాలి మీద పుట్టుమచ్చ ఉందట. అది ఉత్తమ జాతి స్త్రీకి ఉండవలసిన లక్షణం. మోకాలి మీద పుట్టుమచ్చ ఉన్న కారణం చేత అమ్మవారి గుడిలో పెట్టవలసిన మూర్తి కాబట్టి అలా జరిగింది. ఎలా ఉన్నది అలాగే అక్కడ పెట్టేయి అని చెప్పారు. రాజుగారు చూడడానికి వచ్చారు. తన విగ్రహం, తన రాణుల విగ్రహం బాగా పరికించి చూశాడు. తన పట్టపురాణి విగ్రహం మోచెప్ప మీద ఎందుకు ఇలా ఉంది అని అడిగాడు రాజు. రాణిగారికి అక్కడ పుట్టుమచ్చ ఉంది అని చెబితే తల తెగిపోతుంది. అందుకని భయపడి, పట్టపురాణి మోకాలి మీద పుట్టుమచ్చ ఉందని నీలకంఠ దీక్షితులు నాతో చెప్పారు, అందుకనే అలా చెక్కాను అని చెప్పాడు. వెంటనే రాజు ఇంటికి వెళ్ళిపోయాడు. భటులను పిలిచి ఉత్తర క్షణంలో మంత్రిని బంధించి తీసుకురండి అన్నాడు. ఇది మంత్రికి తెలియదు పాపం. ఆయన ఇంట్లో పూజ చేసుకుంటున్నారు. నీరాజనమిచ్చే సమయానికి భటులు వచ్చి మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు రాజుగారు అన్నారు. నేను మంత్రిని, నన్ను బంధించి ఎందుకు తీసుకురమ్మన్నారు రాజుగారు అని అంతర్ముఖులై చూశారు. తను పట్టపురాణి మోకాల మీద ఉన్న పుట్టుమచ్చని నేను చూశాననే అనుమానం రాజుకి కలిగింది. ఏ కన్నులతో చూశానో ఆ కన్నులు కాల్చేయాలని పిలిపించాడు. నేను ఎలా చూశానో రాజుకు చెప్పినా నమ్మడు. ఎందుకంటే ఇప్పుడు అతడి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. రాజు శిక్ష వేసే కన్నా నేను అమ్మవారి అనుగ్రహంగా ఆ శిక్షను అనుభవిస్తాను అని నీరాజనమిస్తున్న కర్పూరాన్ని తీసి తన కనురెప్పల మీద పెట్టుకున్నాడు. ఆయనకు చల్లగా అనిపించింది. కానీ 2 నేత్రాలు కాలిపోయాయి. బయటకు వచ్చి, రాజు ఏమి చేద్దామని నన్ను పిలిపించారో అది నేనే చేసుకున్నానని చెప్పండి, నా కళ్ళు కాలిపోయాయని చెప్పండి అని భటులతో అన్నాడు. వీళ్ళు వెళ్ళి రాజుగారితో చెప్పారు. రాజు తల్లడిల్లిపోయాడు. నేను కళ్ళు కాలుద్దామని అనుకున్న విషయాన్ని కూడా తెలుసుకున్నాడు అంటే, ఇది ఎలా తెలుసుకున్నాడో నా భార్య మోకాలి మీద ఉన్న పుట్టుమచ్చను కూడా అలాగే తెలుసుకున్నాడు. అంతే తప్ప ఆ మహానుభావుడు తప్పు లేనే లేదు అని పరిగెత్తుకుంటూ మంత్రిగారి ఇంటికి వెళ్ళాడు. నా వల్ల అపరాధం జరిగిపోయింది. మీరు ఎలా చూడగలుగుతున్నారన్నది నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అన్నాడు రాజు. అప్పుడు నీలకంఠ దీక్షితులు చెప్పారు, పట్టపురాణి మోకాలి మీద పుట్టుమచ్చ ఉందని నాకు ధ్యానంలో అమ్మవారు చెప్పిందయ్యా. అందుకని నేను శిల్పిని ఆదేశించాను. కానీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. అందుకని నా కళ్ళు కాల్చేసుకున్నాను అన్నారు. మీరు మళ్ళీ కళ్ళు తెప్పించుకుని వెలుతురు చూడవలసిందే అని రాజుగారు కాళ్ళ మీద పడ్డాడు. నేను ఈ పాపంతో కాలిపోకముందే అమ్మవారిని ప్రార్థించి కనులు పొందండి అన్నాడు. అప్పుడు నీలకంఠ దీక్షితులు ఆనందసాగర స్తవం చేశారు. ఆనందసాగర స్తవం చేసేటప్పుడు, అమ్మా, నువ్వు చాలా గొప్పదానివి, బిడ్డడు కదా అని నువ్వు నీ పాదాలు తీసుకొచ్చి నా ఎదురుగా పెట్టి చూడు అన్నా నేను చూడలేనమ్మా, నా కళ్ళు కాలిపోయాయి అన్నారు. అనగానే ఆయనకు కళ్ళు వచ్చేశాయి. మధుర మీనాక్షి అమ్మవారు
ఎంత గొప్ప స్వరూపమో చెప్పగలిగినటువంటి ఒక సాక్ష్యంగా ఇప్పటికీ మదురై గుడి లోపలికి వెళితే తిరుమల నాయకర్ రాజుగారు ఆయన 7 భార్యల విగ్రహాలు పట్టమహిషి మోకాల మీద పెచ్చు ఊడిపోయి ఇప్పటికీ కనపడుతుంది. మీనాక్షి అనే పేరుతో అమ్మవారు వెలియడానికి కారణం ఏమిటో తెలుసా? చేపలు తమ గుడ్లను తాము పొదగవు, తమ పిల్లలను తాము పోషించవు. ఆ చేప పిల్లలు తల్లి వంక ఆకలితో చూస్తే స్తన్యమిచ్చి పోషించలేవు. ఆ తల్లి కూడా పిల్లల వంక ప్రేమతో ఆకలేస్తోందా నాన్న అంటూ చూస్తుంది. ఆ తల్లి ప్రేమతో చూస్తే చేప పిల్లలకు కడుపు నిండిపోతుంది. చూపులతో పోషించగలిగినటువంటి తత్వం కాబట్టి, ఇలా చూసి రక్షించగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడను మీనాక్షి అని పిలుస్తారు. శ్రీమాత్రే నమః.